చాలా మంది ఏంటంటే యూట్యూబ్లో చూసి ఇలా 2 లక్షలు వస్తున్నాయి 3 లక్షలు వస్తున్నాయి ఇవన్నీ అవాస్తవం. గ్రౌండ్ లెవెల్లో వస్తే అర్థమవుతుంది. ఇట్లా పొద్దున్న లేచి సాయంత్రం వరకు పనిచేసి ఇట్లా 20 అయిపోతారు జనాలు. మనం హామీ ఇస్తున్నాము, మేము చెప్పినట్టుగా ప్రికాషన్స్ ఫాలో అయితే 5 సంవత్సరాల వరకు నువ్వు ఏం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం మంచి లైఫ్ ఇస్తుంది. రైతులకు బాగా ఒక ముఖ్య గమనికండి మీ తరపు నుంచి సురేష్ గారు. జనాలు ఏం చేస్తున్నారంటే చాలా మంది లో కాస్ట్ చాప్ కట్టలు తీసుకొచ్చి లైట్ వెయిట్ మోడల్ తీసుకొచ్చేసి ఈ గేజ్ లేకుండా తర్వాత ఈవెన్ యూనివర్సల్ స్టాండర్డ్ లేకుండా ఈ 2 రోలర్లు ఇచ్చేసి ఈ గడ్డికి లాక్కోవడం కూడా ఈ 3 రోలర్లు ఉండాలి. 3 రోలర్లు ఉంటే ఏమైతే సపోర్ట్ ఉండి తొందరగా లోపలికి లాక్కెళ్తుంది. 2 రోలర్లు ఉంటే మనం అడిషనల్ గా మన ఇన్పుట్ మనం బరువు ఇవ్వాల్సి వస్తుంది. సో మీరు తీసుకునే ముందే క్వాలిటీ ఎట్లుంది, ఆ కంపెనీ ఏంటి, దాన్ని అసలు ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు, ఎన్ని చాప్ కట్టర్లు ఇచ్చారు, అసలు సర్వీస్ ఏంటి నెక్స్ట్, అవన్నీ ఆలోచించి తీసుకోండి. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. సో ప్రజెంట్ మనం వచ్చేసి ఇక్కడ షాద్నగర్ దగ్గరలో ఉన్నామండి. సో అన్నగారు గత సంవత్సరం నుంచి కూడా 5 HP మోటారు 3 బ్లేడ్ చాప్ కట్టను వాడుతున్నారంట. అసలు ఏ విధంగా వాడుతున్నారు, దీనివల్ల ఏమైనా ఉపయోగకరంగా ఉందా, ఏంటంటే సర్వీస్ చాలా. ఇప్పుడు అన్నగారు గత 3 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నారు, మంచి మంచి చాప్ కట్టర్ ఇస్తున్నారు. చాప్ కట్టర్ల పైన మంచి అన్నకు ఒక బ్రాండింగ్ నేమ్ కూడా ఉంది. అంటే షాద్నగర్ ఇస్తున్నారు అంటే ఒక మంచి చాప్ కట్టర్లు ఇస్తున్నారు. చాలా మంది కూడా మనకు ఫాలోవర్స్ కూడా కొంతమంది రైతులు కూడా తెలియజేయడం జరిగింది. ఎస్పెషల్లీ రైతు దగ్గరికి వచ్చాం మనం ఈరోజు. ఒకసారి వివరాలు అడుగుదాము. అన్నగారు నమస్తే. నమస్తే. మీ పేరు? పర్వతరెడ్డి. ఎక్కడ మీ ప్రాంతం ఎక్కడిది? చౌదరిగూడెం. చౌదరిగూడెం. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా కింద వస్తా? రంగారెడ్డి జిల్లా. డైరీ ఫామ్ నడిపిస్తున్నారు? 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నారు. ఇది తీసుకొని 1 year అయింది అంటున్నారు. అంతకుముందుకు ఎలాంటి చాప్ కట్టర్? అంతకుముందుకు 3 కత్తులు ఉంది. అది పనితనం ఎట్లుండేది మరి? ఇప్పుడు ఇది పనితనం కొంచెం స్లో అవుతుండే పని. ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఎంతసేపట్లో పట్టారు మీరు గడ్డి? ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాల లోపల కటింగ్ అయిపోతుంది. నేను ఒక్కరు ఉంటే 15 నిమిషాల్లో అయిపోతుంది. ఒక్కరుంటే ఇక మీరే తీసుకోవాలి, మీరే పెట్టుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఇందులో ఎండుగడ్డి ఇట్లా పడుతున్నారా? పడతాం. సొప్ప తక్కువ పడతాం. సొప్ప తక్కువ ఉన్నప్పుడు వాడతారు. దీని మెయిన్ ఏంటంటే సర్వీసింగ్ ఎట్లా చేసుకుంటున్నారు మీరు? ఏమైనా ఆయిల్ కానీ వీళ్ళు ఏమైనా చెప్పారా? మీరు ఎట్లా చేసుకుంటున్నారు? ఇంతవరకు ఏం చేయలేదు దానికి. ఇంతవరకు ఏం చేయలేదు. మరి దీనివల్ల మీకు లాభం అనిపించిందా, నష్టం అనిపించిందా? మంచిగా అనిపిస్తుంది. మంచిగానే అనిపిస్తుంది. మెయిన్ గా రైతు ఏం చెప్పారంటే చాప్ కట్ట తెచ్చుకుండా వాడుతున్నా అని చెప్పాడు, కానీ సర్వీసింగ్ మాత్రం చేయట్లేదు అని చెప్తున్నాడు. సో బేసిక్ గా దీంట్లో సురేష్ మేము చెప్పాల్సింది ఏంటంటే, మాకు కూడా ఆవులు ఉన్నాయి, ఒక 30 ఆవులు 40 ఆవుల వరకు ఉన్నాయి. సో జనరల్ గా కస్టమర్ ఈ ఫార్మర్ కి ఏమైతుందంటే టైం దొరకదు. ఏదన్నా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు దొరుకుతుందంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఆలోచిస్తాడు కస్టమర్. ఏంటంటే ఇప్పుడు ఒక్కడే చేసుకోవాలి. ఇప్పుడు దగ్గర దగ్గర ఒక 15 పశువులు ఉన్నాయి. ఆయననే పేడ తీసుకోవాలి, ఆయనే కడుక్కోవాలి, ఆయననే గడ్డి కోసుకురావాలి. బీహార్ లో అయితే 2 మనుషులు ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో ఇంతకుముందు వీళ్ళు కూడా బీహార్ వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ఏమైతుందంటే ఏం వర్కౌట్ అయితే లేదనే ఉద్దేశంతో తీసేసుకున్నారు. అన్ని మెషినరీ చేసుకున్నారు. పాలు వినడానికి మెషినరీ మనదే ఇచ్చాము. తర్వాత ఈ చాప్ కట్టర్ కూడా మనదే ఇచ్చాము. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత 20,000 బీహార్ తీసేసినందుకు వీళ్ళకి ఏమైనా కొంచెం ప్రాఫిట్ మిగులుతుంది. ఆడికి ఇచ్చే జీతము వీళ్ళకి ఇంకో 5-10 వేలు అదనంగా వీళ్ళకి మిగులుతాయి. ఆడికి 20-25 వేలు జీతం ఇస్తే వీళ్ళకి ఏం మిగులట్లేదు. డైరీ ఫామ్ లో అనేది జీరో. డైరీ ఫామ్ లో అనేది ఇప్పుడు చిన్న సన్నకారు రైతులకు అనేది లాభసాటి అయితే కాదు. చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి ఇలా 2 లక్షలు వస్తున్నాయి 3 లక్షలు వస్తున్నాయి ఇవన్నీ అవాస్తవం. గ్రౌండ్ లెవెల్లో వస్తే అర్థమవుతుంది. ఇట్లా పొద్దున్న లేచి సాయంత్రం వరకు పనిచేసి ఇట్లా 20 అయిపోతారు జనాలు. సో వీళ్ళు చాలా రోజులు ఏమైందంటే హ్యాండ్ మిల్కింగ్ చేస్తుండే, హ్యాండ్ తో మిల్కింగ్ చేస్తుండే. చాలా ఇట్లా ఇది కరెక్ట్ కాదు, మీరు ఇట్లా తీసుకోండి అని చెప్పి మనం సజెస్ట్ చేసి మరీ ఇవ్వడం జరిగింది మిల్కింగ్. ఇప్పుడు రైతుకు మీరు గత 3 సంవత్సరాలు ఇస్తున్నారు. బ్యాకప్ కింద రైతులకు ఏమన్నా మళ్ళీ సలహాలు ఇస్తున్నారా? సర్వీస్ గురించి ఏమైనా చెప్తున్నారా? ఎట్లా మీరు ఇచ్చేటప్పుడు ఏం చెప్తారు? నా ప్రతి వీడియోలో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫార్మర్స్ కి ఖచ్చితంగా చాప్ కట్టర్ ఏదైనా మెషినరీ తీసుకున్నప్పుడు సర్వీసింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఒక బండి కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా మ్యాండేటరీగా 5,000 కిలోమీటర్లకు 10,000 కిలోమీటర్లకి బండి అయితే ఒక 2,000 కిలోమీటర్లకు ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించుకుంటాం. ఇదే చాప్ కట్టర్కి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం నుంచి సర్వీసింగ్ చేసుకోలేదు. సర్వీసింగ్ ఇన్ ద సెన్స్ బ్లేడ్లు గ్రైండింగ్ చేసుకోవాలి, గ్రీజింగ్ చేసుకోవాలి. ఈయన ఒక్క బేరింగ్ కూడా గ్రీజింగ్ చేయలేదు ఇప్పటిదాకా. మేము స్టార్టింగ్ లో చేసిన గ్రీజింగ్ తప్ప మళ్ళీ గ్రీజింగ్ చేయలేదు. సో ఎందుకంటే అట్లాంటి దాంట్లో ఏమైతే బేరింగ్లు పోయి పర్ఫార్మెన్స్ అనేది స్లో అయిపోతా ఉంటుంది మిషన్. సో మీరు అదే గ్రీజింగ్ పర్ఫెక్ట్ టైం టు టైం చేసుకున్నట్టయితే చాలా మంది అంటే మేము కొంచెమే కొడుతున్నాం, పచ్చిదే కొడుతున్నాం, అవసరమా, లేకపోతే టైం దొరకక, లేకపోతే బీఆర్ఎల్ మీద వదిలేసి ఇట్లాంటిది కాకుండా ఎవరు ఏది చేసినా కూడా మంత్లీ ఒకసారి ఒక 1 hour దీనికోసం కేటాయిస్తే దాని బేసిక్ సర్వీస్ అంతా ఫ్రీగా చేసుకోవచ్చు. సో మీ ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. లేదు అట్లే ఉంటే ఒక మెకానిక్ని పంపించి ఏదైనా డ్యామేజ్ అయిన మెకానిక్ వస్తే మళ్ళీ ఆయనకు 2,000 రూపాయలు ఇవ్వడము, తర్వాత పోయిన స్పేర్ పార్ట్స్ వేసుకోవడం, ఇవన్నీ అదనంగా ఖర్చు అవుతుంటాయి ఫార్మర్కి. సో అసలే రూపాయి మిగలట్లేదు ఫార్మర్స్కి. చాలా జాగ్రత్తగా ఇట్లాంటి మెషినరీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా సర్వీస్ అనేది చేసుకోవాలి మనం.
ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న చిన్నగా ఏం చేసుకోవాలి, ఒక జస్ట్ షార్ట్ అండ్ సింపుల్ రైతుకి చెప్పండి. సింపుల్ గా ఏం లేదు, మీరు చాప్ కట్టర్ తీసుకున్నట్టయితే ఒట్టి గడ్డి కొడితే 15 రోజులకు ఒకసారి గ్రైండింగ్ చేసుకోవాలి, బ్లేడ్ గ్రైండింగ్ చేసుకోవాలి. పచ్చి గడ్డి కొట్టినైతే 1 month కి ఒకసారి చేసుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. మంచిగా ఒక హ్యాండ్ గ్రైండర్ తోటి బ్లేడ్ గ్రైండింగ్ చేసుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్రీజింగ్ వచ్చేసి 400 రూపాయలు పెడితే గ్రీజ్ గన్ వస్తుంది, ఒక 50 రూపాయలు పెడితే 1/2 kg గ్రీజ్ వస్తుంది. మీకు 1 year సరిపోతుంది అదే 1/2 kg గ్రీజ్. మీరు ఒక 3 బేరింగ్లు, తర్వాత ఈ రోలర్ కి ఒక 4 బేరింగ్, మొత్తం ఒక 6 నుంచి 7 బేరింగ్లు ఉంటాయి. 7 బేరింగ్లకి మీరు గ్రీజింగ్ చేసుకున్నట్టయితే మీకు లైఫ్ అనేది 1 year రావాల్సిన 5 years వస్తాయి మీకు లైఫ్. సో అట్లా బేసిక్ గా గ్రీజింగ్ చేసుకోండి. తర్వాత నట్ బోల్ట్ ఏమైనా లూజ్ అయితే ఇమీడియట్ గా టైట్ చేసుకోండి. ఇంకోటి మెటల్ పార్ట్లు ఏది గడ్డిలో పడకుండా చూసుకోవడం బాధ్యత రైతులది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే బయట ఫీల్డ్ మీద ఒరిగడ్డి పట్టిన కట్టిస్తా ఉంటారు, అలా ఏమైనా రాళ్ళు వచ్చినప్పుడు సడన్ గా అట్నే. ఇప్పుడు ఈ ఫార్మర్ కి అదే జరిగింది యాక్చువల్. గడ్డి కట్టలు తెచ్చుకున్నాడు, ఆ గడ్డి కట్టలు ఏదో అది మన ఆ స్ప్రింగ్ వచ్చింది, ఊడిపోయి అల్లబడి అట్లే ప్యాకింగ్ అయిపోయింది, తీసుకొచ్చి పెట్టేసిరి. పెట్టి కొట్టగానే వాళ్ళు కూడా చూసుకోలేదు యాక్చువల్, వాళ్ళ మిస్టేక్ కూడా కాదు, చూసుకోలేదు, అట్లే పోయింది, లోపల బ్లేడ్ గ్రైండింగ్ పోయింది. సో ఇమీడియట్ గా అది ఆపేసి అప్పుడే కటింగ్ మన బ్లేడ్ అనేది క్లియర్ గా గ్రైండింగ్ చేసుకుని ఉంటే ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు రైతుకి ఎంతకి ఇచ్చారన్న ఇది మనం 5 HP 3 phase చాప్ కట్టర్, ఇది మనకి 55,000 రూపాయలకి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చిన్న సన్నకారు రైతులకు కూడా మన దగ్గర 22,000 నుంచి 1,75,000 ఒక 500 పశువులు ఉన్న వాళ్ళకి కూడా మన దగ్గర చాప్ కట్టర్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే ఇంకా చాలా మంది కూడా ఇందులో కూడా ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఈ నారనార్ వచ్చింది అంటే బ్లేడ్ గ్రైండింగ్ చేయలేదు చాలా రోజుల నుంచి కాబట్టి ఈ నారనార్ వచ్చింది, లేదంటే నీట్ గా కటింగ్ అవుతుంది మనకి. ఇది మెయిన్ ప్రాబ్లం అది దాంట్లో. సో రైతు ఫస్ట్ మనం రాగానే అదే చెప్పాడు, ఇంతవరకు ఏ సర్వీసింగ్ చేసుకోవాలని. కానీ మీకు లైఫ్ ఎక్కువ రావాలంటే ఖచ్చితంగా సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటేనే లైఫ్ అనేది వస్తాయి. ఇవాళ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇది అన్నిటికీ చేసుకోవచ్చు అండి. బ్లేడ్ సెట్టింగ్ అనేది దగ్గరకు పెట్టుకుంటే మనకి గొర్రెలు మేకలకు కూడా ఈజీగా వాడుకోవచ్చు. సింగిల్ ఫేస్ తో రన్ అవుతుందా 3 HP? ఇది 3 phase తో రన్ అవుతుంది. ఒకవేళ సింగిల్ ఫేజ్ కావాలనుకున్న వాళ్ళకి మనకి వేరే మోటార్ వేసుకోవాలి, దాని ఖర్చు అదనం అవుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫోన్ చేస్తారు, సార్ మీ దగ్గర ఏమేమి ఉన్నాయి అన్ని పంపించండి అని అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం మనం. సో అట్లా పంపించాలంటే దగ్గర ఒక 20 నిమిషాలు పడుతుంది లోడ్ కానీ వీడియోలు. దగ్గర 50-60 వీడియోలు ఉంటాయి మనకి. సో మీ దగ్గర ఉన్న పశువుల సంఖ్యను బట్టి మేము ఏది తీసుకుంటే బెటర్ అనేది మేము సజెస్ట్ చేస్తాం. మీ దగ్గర ఒక 10 నుంచి 15 పశువులు ఉన్నాయి మాక్సిమం అనుకుంటే 3 HP ఇట్లాంటి గేర్ మోడల్లో తీసుకుంటే సరిపోతుంది. లేదు ఇంకొకటి నీకు 20 నుంచి 25 ఉన్నాయంటే ఇట్లా 5 HP 3 బ్లేడ్, 25 నుంచి 30-40 వరకు ఉన్నాయంటే 5 HP లో 4 బ్లేడ్. దాని తర్వాత వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్, ట్రాక్టర్ కూడా అంటే 7.5 HP మోటార్తో వస్తుంది. దాంతోపాటు ట్రాక్టర్ PTOతో కూడా రన్ అయ్యే విధంగా అన్ని రకాల మీకు దగ్గర ఉన్న పశువుల సంఖ్యను బట్టి ఏ చాప్ కట్టర్ తీసుకుంటే బెటర్ మేము సజెస్ట్ చేస్తాము. దాని వీడియోలు పంపిస్తాం, చూసుకోండి, మీకు ప్రైస్ కంపేర్ చేసుకోండి. మీకు ఓకే అనుకుంటే క్వాలిటీ నచ్చితే అప్పుడు మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మా కంపెనీ అకౌంట్కి మేము నవత ట్రాన్స్పోర్ట్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ వేసి పంపిస్తాం. మనం ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా డెలివరీ ఉంది మనకి. సో ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా సేల్ అవుతుంది. అవును. సో మీరు అట్లా క్వాలిటీ చాప్ కట్టర్లు కావాలంటే మా స్టోర్కి రండి, మేము మీకు చూసి బెస్ట్ ప్రైస్లో అందించే బాధ్యత మాది. మెయిన్ ఏమంటున్నారంటే ఒకవేళ మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇంత ముందుకు తీసుకున్నటువంటి రైతుల దగ్గరలో ఉంటే రైతుల కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం కానీ, లేకుంటే మీరే ఒకవేళ పోయి చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోమని ఇక్కడ ఉన్నటువంటి అన్నగారు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సురేష్ గారు.